కాదు. మీకు ఎందుకు చెప్తున్నానంటే మనలో కూడా ఏదో కొసాన పిరికితనం అనేది ఆవరించి ఉంటుంది. ఇదిగో నేను నిలబడ్డాను అని మనకు ఎదురుగా చూపించి మరణించిన వ్యక్తి ఎవరు? మామయ్య. ఎందుకంటే నేను ఉద్యోగం మానేసిన టైంలో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాను. ఆ టైంలో మా బావ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు, నేను కాదట్లా. కానీ మా మామయ్య ఒకటే చెప్పుకోడు, అరే ఇప్పుడు నువ్వు ఇబ్బంది పడుతున్నావు అంటే రాబోయే రోజుల్లో నువ్వు ఎక్కువగా ఆశీర్వదింపబడతావు అనేవాడు. నిజంగా అది మా మామయ్య చనిపోయిన నెక్స్ట్ ఇయర్కే తెలిసిపోయింది. ఎంత ఆశీర్వాదం అంటే మేము ఊహించలేనటువంటి ఉన్నత స్థితి నాకు దేవుడు అనుగ్రహించాడు. మేము ఊహించలేని ఆనందాలు మాకు అనుగ్రహించాడు. మేము ఒక 10 సంవత్సరాల క్రిందట అని చూడండి 11 సంవత్సరాల క్రిందట ఒక పాప కోసం మేము ప్రార్థన చేస్తాం. దేవుడు చూడండి మా వైఫ్ పోలికలతోనే మా వైఫ్తో కొట్టకుండా ఒక పాపను, అందమైన పాపను కూడా మాకు దేవుడు ఇచ్చేసాడు. నిజంగా మా అద్విత సుఖంగా వచ్చిన తర్వాత మా మామయ్య గారిని ఉంటే ఎంతో సంతోషపడి ప్రతిసారి తలుచుకుంటూ ఉంటారు. అక్కడ మా ఇంటి దగ్గర మా మామయ్య ఫోటో ఉంటుంది. ఇక భూతాంతో చూడమ్మా భూతాంతో చూడంటే నీకు పంపించాడు అంటే అంటారు మా అద్విత. ఇవన్నీ మీకు ఎందుకు సంతోషపడుతున్నానంటే ఒక నీతి మంతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ రోజున. మా మామయ్యని కాదని చెప్పింది అందరికీ కూడా. మా మామయ్య ఎలాగైతే నీతివంతంగా ఒక వ్యభిచారం చేయడం కానీ, ఒక దొంగతనం చేయడం కానీ, ఒక అవినీతి చేయడం కానీ మీరు ఎప్పుడైనా చూసారా? కానీ మీరు కూడా అలాగే ఉండాలి అని నడిపించిన వ్యక్తి. ఈరోజు చూస్తున్నాం సమాజంలో రకరకాల మనుషులు ఉంటా ఉంటారు. ఏదో ఒక లోపం కనిపిస్తూ ఉంటుంది. మనుషులుగా మనం లోపం చేయడం అనేది కామన్గా జరుగుతుంది. కానీ ఆ లోపాలు నేను చేయను, నేను ఏమైనా ధైర్యంగా దేవుడితో నిలబడతానని చెప్పి బ్రతికినంత కాలం నీతివంతంగానే జీవించాడు. అది డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా, ఆహారం ఉందా లేదా, ఈ రోజు మంచి బట్టలు ఉన్నాయా, మంచి బట్టలు లేవా అనేది కాదు సమస్య. మీరు చూడండి, క్రిస్మస్ వస్తుంది, జనవరి 1 వస్తుంది. మనకు డబ్బులు లేకపోతే ఏం చేస్తాం? ఫస్ట్ చేసేది అయితే తల్లిదండ్రులని, అమ్మా డబ్బులు ఇవి నాకు, మన దగ్గర ఉన్నాయా లేవా ఆలోచిస్తున్నారు పిల్లలు. కానీ డబ్బులు ఉన్నా లేకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, ఉన్నది దేవుడు మనకి ఇచ్చాడు, దాంతోనే సంతృప్తి పడటం అనేది అలవాటు చేశాడు పిల్లలకి, తను కూడా అలవాటు చేస్తున్నాడు. ఈ విషయంలో మనం అందరూ కూడా మా మామయ్యని చూసి మనం నేర్చుకోవాలి. నేనేమి వాక్యాలు చెప్పట్లేదండి, ఎందుకంటే మీరు నాకన్నా చాలా చాలా ఉత్తములు, అనుభవితులు. నేను మీ దగ్గర చెప్పడం అనేది నవ్వుతో కూడిన వ్యవహారం. కానీ ఎందుకు స్మరణ చేసుకుంటామంటే ఈ రోజున ఈ గ్రామంలో ఎంతో మందికి చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, అలాగే శుభ్రత విషయంలో కానీ మీ అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చారు. ఒక సమయంలో నేను వచ్చినప్పుడు చూస్తే శుభ్రత లేకుండా, చదువుకోకుండా, ఆరోగ్య విషయంలో అశ్రద్ధగా ఉన్నటువంటి పరిస్థితులు. అలాంటి పిల్లలందరూ కూడా ఈరోజు ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు, డిగ్రీలు చేస్తున్నారు, బీటెక్లు చేస్తున్నారు. ఇదంతా కూడా దేవుడికి మనకు ఆధిక్యతే. కానీ దేవుడు మనకు డైరెక్ట్గా వచ్చి చూపిస్తున్నాడు, అబ్బాయి ఎవరన్నా ఎవరో ఒకరి ద్వారా ఒక గమ్యస్థానం చేర్పించుకుని ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో మా మావిడ ఒకడు, అరే బాబు అలా చిల్లరగా తిరగండి, శుభ్రంగా చదువుకోండి, కాలేజీలో జాయిన్ అవ్వండి, నర్సింగ్లో జాయిన్ అవ్వండి. ఈ రోజు చూస్తున్నటువంటి వ్యక్తులు పేదలు అందరూ కూడా మంచి మంచి హోదాలో ఉన్నారు. వాళ్ళు చూస్తే నాకు అనిపిస్తుంది, అదే ఇక్కడ ఉంటే ఏం చేస్తారు? ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవడమో. నేను చిన్నప్పుడు చూసుకోండి, ఆ చేపలు గట్టాలతో చేస్తూ ఉండేవారు. ఏంటి వాళ్ళు దీంట్లో ఇంతవరకు ఎలా అనిపిస్తుంది అంటే నేను తప్పని తెలుసామా. కానీ ఈ రోజున ఆ తల్లిదండ్రులు ఎంతో ఆలోచించి మంచి మంచి చదువుల్లో ఉన్నతమైన స్థితుల్లో ఉండడానికి మా మావయ్య ముఖ్య కారణం. ఈ విషయంలో నేను మాత్రం చాలా గర్వంగా చెప్పుకుంటాను. అలాగే మా బిడ్డలు, అలాగే మా బంధువులు, వీళ్ళందరికీ కూడా ఒక ఆదర్శవంత వ్యక్తిగా బ్రతికి చివరి సమయంలో కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా హ్యాపీగా చనిపోయాడు. అటువంటి స్థితి మనందరికీ కూడా వస్తే ఎంతో హ్యాపీ, అవునా కాదంట? అటువంటి స్థితి మనకు కావాలని సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి ఆనందంగా తెలియజేస్తారు. కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఇంతవరకు కూడా పెద్దయ్య గారు, పెద్దమ్మ గారు, బామ్మర్ది గారు కొన్ని విషయాలను తెలియజేశారు. నేను బైబిల్ గ్రంథం నుండి మాత్రమే యాజకుని గురించి చెప్తాను. ఎందుకంటే ఆయన యాజకత్వం చేశారు.
మీ అందరిని వెలిగించాడు ఆయన. మీరందరూ ఒకప్పుడు చీకట్లో ఉన్నారు. ఆమె ఎక్కడున్నారు? వ్యాపారానికి సరైన బట్టలు లేవు. అంటే వ్యాపారానికి కట్టకూడదు. మా చిన్నప్పుడు నాకు ఇష్టం నాకు కూడా ఉన్నారు ఇక్కడ. నేను మీతో కలిసి శ్రమ అనుభవించాం, కష్టాలు అనుభవించాం. కానీ మా నాన్నగారు మాకు నేర్పించింది ఏమిటంటే ఆయన ఎవరైనా ఒకేలా దిక్కువాడు. అంటే పరాయుడైనా, కొడుకైనా, ఇంకొకరు ఎవరైనా యథార్థంగానే దిక్కువాడు. మరి బైబిల్ గ్రంథం నుండి ఒక విషయాన్ని, కీర్తన గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడట తన భక్తులను ఆయన కొరకు ఏర్పాటు చేసుకుంటాడు. ఎవరి కొరకంటే దేవుడే స్వయంగా తన భక్తులను ఎక్కడ అవసరమో ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా మహా గొప్ప రక్షణను అందిస్తాడంట. ఈ గ్రామంలో ఎంతమంది ఆత్మలకు ఆయన ఏమందించాడమ్మా చెప్పండి. రక్షణ అందించబడిందా లేదా గ్రామానికి? ఆ గ్రామానికి ముందు ఎవరు లేరు, ఆయన ఒక్కడే దైవజనుడు. ఈ దైవజనుడి యొక్క స్మృతులు ఏమైతే గొప్ప పనులు, యథార్థమైన పనులు మనకి విడిచి వెళ్ళారు. ఏ విడిచి వెళ్ళారు? ఒకటది యథార్థమైనటువంటి పరిచర్య చేసినటువంటి దైవజనులలో గర్వంగా చెప్పగలం మా తండ్రి గారు ఒకరు. ఆయనలో నటన ఉండదు. ఏముండదు? ఇప్పుడు నటనా శైలి ఎక్కువ ఉన్న భక్తులు ఎక్కువయ్యారు అనమాట. అంటే నేను చూస్తున్నాను కదా, ఈ భక్తు పనులు బయటికి నటిస్తూ ఉంటారు అనమాట. ఏంటంటే నటనా శైలి మామూలుగా ఉండదు. యోగు కన్నా గొప్ప నటనా శైలి ఉంటుంది. ఈ శైలిలో వాడు ఎదుటి వారిని ఏం చేస్తుంటారంటే ప్రశ్నిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి జీవితం ఎప్పుడు కూడా కష్టాలతో సుఖాలతో కలబోసి ఇచ్చినటువంటి దేవుడు ఈ జీవితంలో ఒక సమయం వస్తుంది ప్రతి ఒక్కరికి. మా నాన్నగారు పడినటువంటి కష్టాలకి ఆయనకు సుఖమే దొరకలేదు చివరి దాకా. ఎందుకు చెప్పండి? మీ అందరి కొరకు అన్నీ ఒక మాట ఇప్పుడు మాకన్నా మిమ్మల్ని ఎక్కువ ఉపయోగించాడు. అవునే కదా అమ్మా? మా అన్నగారు అన్నట్టు నాన్న మరి ఈ వారం ఉండొచ్చు కదా అంటే అప్పుడు కుదరదని కూడా మిమ్మల్ని ఎంతగా ప్రేమించినటువంటి ఆ దైవజనుడి యొక్క యాజకత్వాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తిస్తే మీకు మహాభాగ్యాన్ని అందించాడు. అదే గొప్ప రక్షణ. ఏమందించాడమ్మా? రక్షణ. నేను మాట జ్ఞాపకం చేసుకుంటాను. నీకు ప్రసంగి గ్రంథం నుండి మన్నైనది మంటికిని జాగ్రత్తగా చదవాలి బైబిల్ గ్రంథాన్ని. దేవుడిచ్చిన ఆత్మ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆయన సామాన్యమైన మనుషుడు కాదు. ఆయన దేవుని వలన పిలవబడి ఎన్నిక కాబడినటువంటి దైవజనుడు, యాజకుడు. ఆయన ఆత్మ ఎక్కడుంటుందని మీరు అందరూ నమ్ముతున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి పితరులు మనం చూస్తే మీరు మీ పితరుల యొద్దకు వెళ్తారని చెప్పాడు దేవుడు. కానీ జ్ఞాని అయినటువంటి ప్రసంగితో దేవుడు రాయించాడు ఏమనంటే దేవుని ఆత్మ దయచేసిన దేవుని యొద్దకే వీడు ఎక్కడికి వెళ్ళిపోతాడమ్మా. మరి దినాన్ని ఆయన మనకు వదిలి వెళ్ళిన అనేకమైన గొప్ప కార్యాలు. ఒకటి రక్షణ అందించాడు, దేవుడికి సంఘాన్ని నిర్మించాడు. అవునమ్మా? మీరందరూ కలిసి సంఘమా కదా? అవునా? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఆయన గురించి? ఫోటో చూసుకుంటున్నారా? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చెప్పండి. ఫోటో కన్నా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? హృదయపూర్వకంగా ప్రార్థన చేయడం. ఏంటమ్మా? చాలా మంది నటనా శైలిలో సిక్కడు బాగుంది. అదోందా? మా నాన్నగారు మాకు ఇచ్చాడు కోపం. ఏమి ఇచ్చాడు? కోపం. ఈ కోపంలో మనం ఏం చేస్తుంటామంటే మాట్లాడటమే కానీ మటర్లు పాపనేసి అలా చేసుడు ఏం కాదు. మా నాన్నగారు కొన్నది ఏంటంటే యథార్థంగా ఉండే వాళ్ళకి ఖచ్చితంగా కోపం ఉండాలి. అర్థమవుతుందా? యథార్థంగా ఉండే వాళ్ళకి ఏముండాలి? నటించే వాళ్ళు తడుగుడతో పేర్కొయ్యాలి. అది వాళ్ళ శైలి. మా శైలి మా అన్నదమ్ములు కానీ మా కుటుంబంలో దేవుడు అలా ఇవ్వలేదు. మా అన్నదమ్ములకి ఎవరికి అలా ఎప్పుడు కూడా నటించరు, యథార్థంగా ఉంటారు, కోపడతారు. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా భక్తులందరూ కూడా కోపం అవుతాయి. కానీ దేవుడు అన్నాడు కోపపడిన మరి కోపడిన కానీ పాపం చేయదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి ఈ దినాన్ని ఇంత గొప్ప రక్షణ అందించినటువంటి దైవజనులు, యాజకులు మరి మా తండ్రి గారు ఈ లోకాన్ని భౌతికంగా వదిలి వెళ్ళిపోవడం చాలా మరి భరించరానిది. మరి మనం దాన్ని ఊహిస్తేనే చాలా దుఃఖంలో మనం మునిగిపోతాం. అయినా సరే
మరి ఆయన మనం వదిలిపెట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కనుక మనం ఎప్పుడూ కూడా మీకు అందించబడిన రక్షణను విడవకుండా మీ బిడ్డలకు దానిని పంచుతూ అనేక మందిని దేవుని వైపు తిప్పుతూ మీరు కూడా కుటుంబముగా దేవుని రాజ్యము మరల వచ్చేంతగా మరి వచ్చే వరకు కూడా నమ్మకంగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నామని స్తోత్రాలు. మరి ప్రతి వారు మా కుటుంబ సభ్యులు నాన్నగారి గురించి చెప్తున్నటువంటి ప్రతి మాటలు వాస్తవము, ఆయన తత్వము, ఆయన మనస్సు ఎరిగిన వారు కాబట్టి మరి మా కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, నాన్నగారితో ప్రారంభం నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సీమోన్ అన్నయ్య మన మధ్యలో ఉన్నాడు. 1-2 నిమిషాలు. సీమోన్ అన్నయ్య మరి నాన్నగారు సేవ ప్రారంభం నుంచి, మరి నాన్నగారు అయితే మన మధ్యలో లేరు కానీ నాన్నగారితో ప్రయాణించినటువంటి వ్యక్తి మరి సీమోన్ అన్నయ్య వచ్చి 1-2 నిమిషాలు నాన్నగారి గురించినటువంటి కొన్ని మాటలు. అలాగే నాన్నగారి తర్వాత మరి సీమోన్ అన్నయ్య తర్వాత మరి దావీదు అన్నయ్య కూడా మరి గుంటపల్లి నుంచి వచ్చాడు. మరి నాన్నగారి పరిచర్యలో, నాన్నగారి ప్రార్థన ద్వారా వారి కుటుంబంలో గొప్ప అద్భుతం ఎన్నో ఇలాగ ప్రతి వారు కూడా వీళ్ళే కాదండి, ఒక్కొక్కరిని లేక ఎన్నో ఎన్నో విషయాలు ఈరోజు ఇప్పుడు సీమోన్ యొక్క 2 నిమిషాలు. బ్యాటరీ ఉంది ఇంకోటి. అలాగే ప్రభుత్వాన్ని బట్టి దైవరాశులు గ్రామాలకు వచ్చారు. అనేక ప్రజలు గ్రామాలు ప్రాంతాల్లో సేవ చేసి రాత్రి అనక పగలనక దైవరాశులు ఎంతో పరిస్థితుల్లో ఆయన్ని ఒక రకంగా నడిపించేవాడండి. అయితే ఏదే వరకు నా దేవుడి నామాన్ని పెట్టి ఆయన చేసిన నిరీక్షణ ఏంటంటే ప్రభు మనం పెట్టి నా సంఘం అందరూ ముఖ్యంగా నా కుమారులు అందరూ దైవ సన్నిధిలో ఉండాలి, దేవుడి సేవలో ఉండాలి. శ్రీమాన్ మా పిల్లల్లో దైవ సన్నిధిలో ఉండాలి. అనేక చేశారు. గ్రామంలో ఉన్నప్పటికీ మాట్లాడి ఇక్కడికి వెళ్తాను ఎప్పుడు ఉంటాం చెప్పి దైవరాత్రి ధైర్యం కుటుంబాలు అలాగే ప్రజలు ఇంకా అనేక సోదరులు మాకు కూడా ఉన్నారు. అయితే ప్రభుత్వాలకి ఎన్ని కష్టాలైనా ఇబ్బందులైనా భరించుకుని కట్టుకుని ఆయన తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు. ఆయన రక్షించిన ఈ సువార్త చేసిన ఈ సంఘం అందరూ కూడా ఆయన రుణపడి ఉంటామని. అయితే ప్రతి కుటుంబం వారి కుమారులు, వారి కుమార్తె, వారి కుటుంబ సభ్యులందరూ జ్ఞాపకాలు కానుకలు అలాగే సంవత్సరం 2వ సంవత్సరంలో ప్రవేశించారు. అయినప్పటికీ దైవత లేదు, తీర్చుకోలేవు. ఇప్పుడు కూడా పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మాట్లాడుతూ నాకు ప్రార్థించండి ప్రార్థించేస్తున్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా సహోదరులందరి కొరకు, ముఖ్యంగా వారి కుమారుల కొరకు దైవ సేవలో ఉండాలని ప్రార్థించేసిన ఆ ప్రార్థన ప్రతిఫలం ఇప్పటికీ సఫలమైందని. అలాగే వారి కుటుంబం, వారి భార్య, వారి బిడ్డలు, వారి కుటుంబం అందరితో ఈ స్థిరదానంలో ఉంటున్నారు. ఈ సమీపించిన దాసు ఈ సాక్ష్యం చెప్పిన సోదరులందరికీ నన్ను కూడా దేవుడు ఎంతో బలపడుతుంది. కష్టంలో ఇబ్బందులు ఇంటిలో ఉన్నప్పటికీ ఆయనతో ఎక్కడ ప్రార్థన ఉన్నదన్నప్పటికీ కూడా నచ్చేది. అయితే కొన్ని సమయంలో రామన్నపురం ప్రార్థన నాకు చాలా బాగా అనిపించింది. అయితే వారి తీసుకుని సొంత బియ్యం తెచ్చి ఇచ్చే ప్లేట్లు తెచ్చి అయ్యో ప్రభు ఎంత బియ్యం ఏంటి ప్రభు అనుబంధాన్ని వారు కూడా 2 మాటలు మాట్లాడారు. నేనైతే దాసులు చేసిన మేలు అయితే మరి సంఘానికి అందరికీ తెలిసిందేనండి.
అది దైవాలు చేసిన మేలు అయితే. మరి మాదైతే గొంతుపల్లి అండి. మరి గొంతుపల్లి నుంచి మరి జామరావు ఎలా వచ్చాము అన్నారంటే ఇక్కడ మా యొక్క దమ్ము కరీశ్వరయ్య గారి అమ్మాయి ఒక ఆవిడ ఉందండి. మరి ఆవిడ ఆదర్శం ఆవిడ పేరు, ఆవిడ ద్వారాగా ఇక్కడికి వచ్చామండి. మరి అయితే మా అయ్యగారు అక్కడ పరిస్థితి అంతా మా అక్కకి బాగా తెలుసండి. ఆవిడ అనేది మాకు పిల్లలు పుట్టి పోతుంటే మనంతా పెద్ద స్టోరీ చెప్పాలంటే చాలా డాక్టర్ కూడా ఉంటుందండి. అలా కాకుండా మాకు పిల్లలు కూడేసి మరి చచ్చిపోతుంటే ఆవిడ అనేది ఈ కూలికాయతో మీరు ఏమేమి చదవడతారా, మీకు మంచి పిల్లలు ఇస్తాడు దేవుడు. మరి అయ్యగారు మంచి హస్తం మంచిది. అయ్యగారు ఎవరికి చెయ్యేసి ప్రార్థన చేసినా మరి అందరికి మంచి దేవుళ్ళు కలుగుతున్నాయి. ఎవరైనా మరి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కానీ స్వస్థ లేని స్వస్థలు కానీ మరి ఇలాగే మరి దెయ్యాలు పట్టుకున్న వాళ్ళకి కానీ మరి ఎలాంటి ఎంతగానో స్వస్థ కలుగుతుంది. మన అయ్యగారి దగ్గరికి వచ్చారంటే మీకు మంచి దేవుడు ఆశీర్వదించాలని అని చెప్పిందండి. 2 సంవత్సరాలు తిరిగి చెప్పిందండి మా అక్క. అప్పటి వరకు మా ఆవిడ నమ్మలేదు కానీ అప్పుడు ఏదో బయలుదేరి ఊరికి రావడం జరుగుతుంది. ఈవిడ వచ్చిన కానీ మరి అయ్యగారి సంగతి అయితే మరి అందరికీ తెలిసిందండి. మరి అయ్యగారు సంగతి మరి నేను చెప్పుకోవాలంటే మా గ్రామంలో కానీ ఎవరి దగ్గర చెప్పినా మా అయ్యగారు మరి పిల్లల గురించి కూడా నేను గర్వంగా చెప్పుకుంటానండి. మా అయ్యగారు మా పాస్టర్ గారు పిల్లలందరూ పాస్టర్లే. అందరూ ఆ పాస్టర్ చెయ్యకపోయినా సరే వాక్యం చెప్తారు. అది చేసి నేను గర్వంగా చెప్పుకుంటానండి. అది ఏమిటంటే మా అయ్యగారి గురించి కూడా అలా చెప్పుకుంటాను. మరి అయ్యగారు చేసిన మేలు అయితే మరి సంఘస్థులందరికీ మరి సంఘంలో చాలా మంది అన్ని విషయాల్లోని మరి అన్ని కార్యక్రమాల్లోని ఎంతగానో గొప్పగా చేశారు. కానీ మాకు చేసింది అయితే చాలా గొప్పగా సేవ ఎక్కువ చేశారండి మాకు కొండపల్లి. మరి అయితే మాకు కష్టం వచ్చినప్పుడు మాకు 2-3 పోయారు పిల్లలు. ఆ 3 పోయినప్పుడు మరి మా ఊళ్ళో పురోహితుల దగ్గరికి వెళ్ళి మా అత్తగారు అడిగితే ఇలాగా ఆగ్రహానికి వెళ్ళిపోవాలన్నప్పుడు ఆ ఇంట్లో ఉండి ఒక ఆగ్రహానికి వెళ్ళిపోవాలన్నప్పుడు మేము అన్నీ రెడీ చేసుకుని ఉన్నామండి. మరి అయ్యగారు ఆ టైంలో వచ్చారు. అయ్యగారు ఆ టైంలో వస్తే ఏమన్నారంటే మీరు ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉండిపోయిన అన్నారు. అప్పటికైతే మాకు దేవుడి శక్తిలో తెలియదు, మేము రక్షణ తీసుకోలేదు. మాకు ఇంకా మరి దైవం అంటే ఎవరో తెలియదండి. ఇంకా దైవం అంటే వచ్చిన పోతున్నాం అంతే. ఇలా జరుగుతుండగా వీళ్ళు వచ్చి మరి సీమోహన్ గారు, ప్రశాంత్ గారు వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. చేసి మీరు ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉండండి అన్నారు. అన్నా సరే అలా కాదండి మేము అలా చేయాలంటే ద్వారా మీరు మాట్లాడడానికి మీరు సహాయం లక్ష్యమని రూపాయలు లక్ష్యమని వాళ్ళ ముందు ఒక మాట తెలియపరిచి కార్యక్రమాన్ని తెలుసుకున్నాం. సాంతుల గ్రంథము 10వ అధ్యాయంలో ఉంటుంది మాట ఇలా దేవుని సంఘంలో నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము అంటారు. నీతి అంటే ఏమిటి అనే ఆలోచన అనేది ఈ రోజున మనం చేయగలిగితే తన నీతి తన బిడ్డలను పెంచటములను, తన నీతి ఆ బిడ్డలకు కావలసిన చదువులను, తనకి జీవన ఆహారమును సంపాదించటములను తన కష్టపడిన ఆ కష్టం అనేది చాలా కష్టం అనేది ఎక్కువగా కష్టపడి తన నీతిని తన యొక్క వెల్లడి చేసి వారి చదువుల్లో విధానాల్లో బిడ్డల్లో మనవులకు అందరికీ కూడా వారికి కావలసినది అన్ని విధాలుగా కూడా తన నీతి అంటే భూమి మీద ఉండి కాల్చాపం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. బిడ్డలు వదిలేసి ఎలా పడతారో బతికిన వాళ్ళు ఈ లోకంలో ఉంటూ ఉంటారు. అలా కాకుండా తన నీతిని ఎంతగానో బిడ్డల పట్ల గాని తన యొక్క విధానం పట్ల గాని ఎంతగానో వారు రోజు కష్టపడ్డారు, శ్రమ పడ్డారు. వాళ్ళు పెంచారు. ఈ రోజున ఆడు యొక్క పరిస్థితులు వేరు, ఈనాడు పరిస్థితులు వేరు. కింది లేని పరిస్థితుల్లో సేవ చేసి తిరిగి కాలనడక నడిచి ఒక పక్కన సేవ అంటే ఏమి కూడా రాలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో తన నీతిని విధానం అనేది పిల్లలను మరి యొక్క మనవులకు అందరికీ కూడా మంచి మార్గంలో నడిపించారు. ప్రభువుని పరిచయం చేశారు. వారు పెంచడమే కాదు, దేవుని పరిచయం చేశారు. అది నీతిమైన పని. రెండోదిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తారు.
రెండోదిగా ఆలోచన చేయగలిగితే ఆ నీతిమంతుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే కేవలము ఆ యొక్క కుటుంబానికే కాదు, సంఘానికి కూడా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఎందుకు అంటే ఆయన కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన పని ఏమిటి అంటే ఒక కుటుంబాన్ని కట్టడానికి ఎంత కష్టపడాలో, ఒక బిడ్డ లేఖను రక్షించి ఈ రోజున భూమి మీద తుది కాలం మాత్రమే ఉంటాం. ఆ వ్యక్తిని కూడా దేవుళ్ళు నడిపించడానికి చాలా కష్టమైన పని, దేవునిలోకి రక్షణలోకి నింపడం చాలా కష్టమైన పని. ఈ రోజున లోకము అంతమైపోతూ నరకానికి గురవుతున్న మిమ్మలను ఈ రోజున కష్టపడి శ్రమపడి ఈ రోజున దేవుని రాజ్యంలో నమ్మి రక్షణ తీసుకున్నది కష్టపడిన అలాంటి మహానుభావులను కూడా జ్ఞాపకం చేసుకోవడం కూడా మీరు కూడా చాలా ఆశీర్వాదం తెలియపరుస్తాం. కనుక ఈ రోజున ఆయన చేసిన నీతిమంతులు చేస్తే చాలా కష్టమైన పని, చాలా బాధమైన పని. ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించి దేవుడి రాజ్యంలో ఉండడానికి పడిన కష్టము అనేది ఈ రోజు ఏనాడు కూడా ఆ కుటుంబమే కాదు, వాళ్ళ మనవలే కాదు, అలాగే మీ సంఘానికి కూడా చాలా విధమైన సేవ అనేది చాలా ఇబ్బందికరమైనది, సాగుతో సమానమైనది. ఒక సేవ చేస్తున్నా కూడా కొన్నిసార్లు ఇళ్లలో బతకడం లేని కష్టమైన పరిస్థితులు, అలాంటి దినాలు తన సేవ చేసి ఇన్ని ఆత్మలను దేవుడి కొరకు మీరు బంగారం సంపాదించుకోవచ్చు, ఎడ్డిని సంపాదించుకోవచ్చు, భూమిని సంపాదించుకోవచ్చు. అయ్యో తను సంపాదించడం సులువే కానీ దేవుడి రాజ్యంలో కట్టడానికి దేవుడి ఆత్మలను దేవుడి వరకు నడిపించడం అనేది చాలా కష్టమైన పని. ఈ రోజున ఆయన చేసిన ఒక నీతి పని ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా రక్షణలోకి నడిపించిన దాన్ని బట్టి ఈ రోజున ఈనాడు కూడా ఆ వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే కుటుంబాన్ని ఉండవలసిన బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని రాకడ పరంపర వరకు కూడా ఆ బిడ్డలతో ఉండి మీ యొక్క జీవితం అంతా కూడా నడిపించాలని ఈ రోజున మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాను. చాలా మాటలు చాలా విషయాలు ఉన్నాయి కానీ మీరు తొందరపడుతూ ఉన్నారు కాబట్టి నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం అనేది ఈ రోజు కొన్ని మాటలు తెలియపరుస్తారు. అలాగే వారి యొక్క బిడ్డలకు కానీ మనవలకు కానీ అలాగే మీకు కానీ ఆ వ్యక్తిని చాలా శ్రమ, చాలా బాధ, తన నీతిని ఈ భూమి మీద కాలక్షేపం చేయలేదు. ఆయన ఏం చేస్తున్నారండి నాన్నగారంటే బాబు ప్రార్థన చేసుకుంటున్నాం, మేడమేకలు ప్రార్థన చేసుకుంటున్నాం, ఖాళీ ఉన్నాం అంటే ఏ రోజు ఆయన ఖాళీగా లేకుంటే ఏదో పని ఆయన చేసుకుంటూ బాబు అంటేనే ఆయన పరిచర్య మాకు సూపర్గా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేపిస్తూ శ్రమ పడుతూ మీ కొరకు ఆ బిడ్డల కొరకు అలాగే సూపర్గా ఉంటున్న సేవకుల వరకు కూడా మంచిగా పరిచయం చేసి అలాంటి వ్యక్తిని రోజున జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా ఆశీర్వాదకరం. ఆశీర్వాదం అంటే చాలా మందికి ఇష్టమైన పరిగణ దీవించబడతాము, ఆశీర్వదించబడతాం అంటే అలాంటి వ్యక్తులు కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం కూడా మీ ఇళ్లలో కూడా దీవులని ఆశీర్వాదం అని కూడా తెలియపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవుని మాటలు దీవించబడతాయి. ఆమేన్, హల్లెలూయా. మరి మనము ముగింపు కార్యక్రమంలోకి వచ్చాము. ఇంతవరకు మా కుటుంబ సభ్యులు అలాగే మన సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలు చాలా అనుభవాలు నాన్నగారితో ఉన్న అనుబంధాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఎందుకంటే పిల్లల నీతివంతులు జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం ఆయన ప్రార్థనలు, ఆయన వార్తలు ఎప్పుడు కూడా మరి మనకు ఉపయోగకరంగా మహిళకరంగా ఉండాలని, అలాగే ఆయన విడిచిపెట్టి వెళ్ళినటువంటి సంఘాన్ని దేవుడు ఇంకా బలపరచాలని, అలాగే మా కుటుంబానికి దేవుడు మేము ప్రార్థించినట్లుగా మా యొక్క ప్రార్థనలు విజ్ఞాపనని మా పరిచర్యలను దీవించాలని మరి మీరు ప్రార్థన చేయమని మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము ముగింపు కార్యక్రమానికి వచ్చాము. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, పరలోక సారథి
ప్రభున వారధి పరలోక సారథి ప్రభున వారధి యేసు నా రథ సారథి నా హృదయ కాపరి ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి